మొట్టమొదటగా అన్నటువంటి మాట ఈ ధర్మంలోకి ఇప్పుడొచ్చారు. ఈ ధర్మం అంటే హిందూ ధర్మంలో నేను పుట్టక ముందు నుంచి పుట్టుక దగ్గర నుండి హిందూ ధర్మంలోనే ఉన్నాను. అయితే ఆశ్రమ ధర్మం మారింది. మామూలు ఆశ్రమం నుండి సన్యాస ఆశ్రమానికి నా జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక మార్పు చెందటం జరిగింది. దానికి అనేకమైనటువంటి కారణాలు, కనిపించే కారణాలు, కనిపించని కారణాలు రెండూ ఉన్నాయి. అయితే ఒక్క ప్రధానమైనటువంటి శక్తి అన్ని కారణాల వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శక్తి నన్ను నడిపించినటువంటిది గురుకృప, దేవతానుగ్రహం. మా పరమపూజ్య గురుదేవులు కుర్తాళం పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారితోటి వారు పూర్వాశ్రమంలోనూ నా పూర్వాశ్రమంలో నుండి చిన్నతనం నుండి ఉన్న పరిచయం, బంధుత్వం వలన చాలా చిన్నప్పటి నుండే వారి ప్రభావం ఉండటము, దాంతో పాటుగా మంత్ర సాధనలు చేయటము, అనేకమైనటువంటి సంఘటనలు, ముఖ్యంగా మీరు డాక్టర్ అనేటువంటి మాట అన్నారు. వైరాగ్యం ముందుగా వచ్చేదే డాక్టర్లకే. మామూలు వాళ్ళు చూడండి, ఇంట్లో కొత్తగా ఒక పుట్టుక వచ్చింది, చిన్న పిల్లాడ పుట్టారంటే సంతోషిస్తారు, మరణం వచ్చిందంటే దుఃఖిస్తారు. కానీ హాస్పిటల్లో చూడండి, అటు జననము ఇటు మరణము రెండింటినీ కూడాను సమానంగా చూసేటువంటి శక్తి డాక్టర్లకు ఉంటుంది. అంటే పుట్టుకకు మరణానికి కూడాను చెలించకుండా ఉండేటువంటి కొంత స్పందన ఉండొచ్చు, కానీ అది నిత్య జీవితంలో ఓహో ఇలా జరిగింది అనేటువంటి ఒక పరిణితి వైద్య వృత్తిలో వైద్యులందరికీ కూడా ఉంటుంది. నా విషయంలో వచ్చేటప్పటికి విద్యతో పాటుగా చిన్నప్పటి నుండి కూడాను నేను పెరిగినటువంటి విధానం, మా తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారం, ముఖ్యంగా చిన్నతనం నుండి నేను చేసినటువంటి మంత్ర సాధన, ఇవి దేవతాకృపకు, గురుకృపకు నన్ను దగ్గరగా చేయటం వల్ల, ఆ దివ్యమైనటువంటి దేవతల యొక్క ఆశీస్సుల వల్ల వాళ్ళు నా జీవితంలో చూపించినటువంటి ధర్మ పథంలో మామూలు ఆశ్రమంలో నుండి సన్యాస ఆశ్రమంలోకి నేను అడుగు పెట్టడం జరిగింది.